సీఎం రేవంత్ రెడ్డికి కవిత హరీష్ రావుల వెనక ఉండాల్సిన అవసరం లేదన్నారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం. 10 ఏళ్లలో దోచుకున్న సొమ్ములో వాటాల తేడాలు వచ్చి తగాదాలు ప్రారంభమయ్యాయని ఆరోపించారు. ఆస్తుల వల్లే కుటుంబంలో తగాదాలు ప్రారంభమయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న అవినీతి జరిగిందని స్వయం అంగీకరించారంటున్న గజ్జల కాంతంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు ఉన్నారు. సార్, కవిత చేసినటువంటి ఆరోపణ ప్రధానంగా అటు ఒకవైపు హరీష్ రావు వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, ఒకే ఫ్లైట్లో ప్రయాణం చేసిన తర్వాతనే ఇటువంటి పరిణామాలు పార్టీలో వస్తున్నాయనేటటువంటి ప్రధానంగా కామెంట్ చేస్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇదంతా అలా కుటుంబ సమస్య పంపకాల కాడ వచ్చింది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవినీతి పరులను ఎప్పుడు కూడా దగ్గర రానియపోడు కూడా. హరీష్ రావు కవితను కానీ ఎవరిని కూడా దగ్గర రానియడు. వీళ్ళంతా అవినీతి చేసినోళ్ళు. ఈ రాష్ట్రాన్ని దోసుకున్న కుటుంబం, ఈ రాష్ట్రాన్ని మొత్తం దోపిడీ చేశారు. వాళ్ళని ఎట్లా దగ్గర రానిస్తాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? దగ్గరికి రానిచ్చే ప్రసక్తే లేదు. అది అంత తప్పు. అది అంత కవిత మస్తిత్వం లేకుండా మాట్లాడుతుంది, తప్పు అది. ఎందుకంటే ఇప్పుడు ఒక దిక్కు హరీష్ రావు ఏం చెప్తున్నాడు, మా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ కేసీఆరే కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం దోపిడీ చేసినంత వాళ్ళని ఆయన చెప్తున్నాడు. కవిత ఏం చెప్తుంది, లేలే హరీష్ రావే కాళేశ్వరం అవినీతి జరిగింది వాస్తవమే, కానీ ఇది మొత్తం హరీష్ రావే దోపిడీ చేసిండు, 1000 కోట్లు సంపాదించిండని కవిత చెప్తుంది. సంతోష్ రావు ఉష్క మాఫియా చేసిండు, ఉష్క మాఫియా నడిపించిండు, 10 ఏళ్ళు ఉష్క మాఫియా నడిపించి 1000 కోట్లు సంపాదించిండు. హరితహారం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్తో సంతకాలు పెట్టించుకొని హరితహారం 10 ఏళ్ళు హరితహారం పేరు మీద 100 కోట్లు సంపాదించండి సంతోషరావు అని కవితని చెప్తుంది. అలా కుటుంబ సభ్యులుగా చెప్పేటోళ్ళు మరి వేరేటోళ్ళు ఎవరు చెప్తున్నాయి? అందుకోసమే వీళ్ళు పంపకాల కడొచ్చింది. ఈ 30,000 ఎకరాల భూమి, బంగారం, వజ్రాలు, డబ్బు పంపకాల కడొచ్చింది వాళ్ళకు. ఎందుకంటే మొత్తం కేటీఆర్కి ఇస్తాడని కేసీఆర్ అన్నాడు కాబట్టి కవిత ఏంది, నాకు సమానంగా పని చేయాలి, నేను కూడా తెలంగాణ ఉద్యమంలోనే ఉన్న పార్టీలో నేను కూడా కష్టపడ్డ పార్టీ కోసమని ఆమె చెప్పుకుంటుంది. హరీష్ రావు ఏం చెప్తున్నాడు, పార్టీ పెట్టినప్పటి నుండి ఏంబడే ఉన్నా అని హరీష్ రావు చెప్తున్నాడు. ఇట్లా వాళ్ళ కుటుంబ పంచాయతీ ఇది. ఈ కుటుంబ పంచాయతీ ఏం చేస్తుంది, మీరెక్కువ దోషుడంటే మీరెక్కువ దోషుడు. ఈ నెల 6వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రాబోతా ఉండు, వినాయక శోభాయాత్రలో పార్టిసిపేట్ చేయబోతా ఉండు. ఎట్లా చూస్తారు? ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా అని బీజేపీ అంటుంది. లేదు, బీజేపీ కేంద్రం నుంచి సరిపడా యూరియా అందించలేదని రాష్ట్రం అంటూ రైతులు ఇబ్బందులు పడతాం. అది అంత తప్పు. బీజేపీ వాళ్ళకు వాడెవడో మైండ్ లేనోడు, మెదడు లేనోడు మాట్లాడతాడు. యూరియా అనేది ఇది కేంద్ర ప్రభుత్వం పరిధిలో, కేంద్ర ప్రభుత్వం తయారు చేస్తుంది యూరియాను. కేంద్ర ప్రభుత్వమే అన్ని రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఇస్తుంది. అది తెలివిలేని గాది కొడుకు మాట్లాడితే దాన్ని మేమేం చేయలేము. ఎందుకంటే తెలుగున్న గాది కొడుకు మాట్లాడే మాటలు వేరే ఉంటాయి. ఇలా తెలుగు లేకుండా మాట్లాడితే మేము ఏం చేస్తామయ్యా? అది ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళు ఇవ్వాలి. ఈ దేశంలో ఉన్న రైతులకు యూరియా పంపేది వాళ్ళు, యూరియా తయారు చేసేది కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇయ్యాలో మా కాంగ్రెస్ ఎంపీలంతా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నెల ముందటనే ఖచ్చితంగా మాకు యూరియాను సరైన టైంలో పంపించేయండి అని చెప్పి ప్రధానమంత్రిని కలిశాడు, కేంద్ర మంత్రులను కలిశాడు, ఒత్తిడి తీసుకొచ్చారు కేంద్ర ప్రభుత్వం మీద. అదేవిధంగా మా కాంగ్రెస్ ఎంపీలంతా పార్లమెంట్లో ధర్నా చేశారు. అప్పుడు ఈ తెలంగాణ ఎంపీలు ఏం బీకిరా? 2 మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డిని బండి చేసి ఏం బీకిండే పార్లమెంట్లో? మరి వాస్తవమే, ఖచ్చితంగా తెలంగాణకు వచ్చే వాటా, తెలంగాణ రైతులకు వచ్చే వాటా యూరియాను పంపియండి తొందరగా ఎందుకు చెప్పలేదా? వీళ్ళు సైలెంట్గా ఆయన దగ్గర ఎవరు ప్రధానమంత్రి దగ్గర అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని కాళ్ళు మొక్కుంటుంటారు. మరి ఈ రైతుల కోసం ఎందుకు మాట్లాడలేదా? ఈ తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే, తెలంగాణ రైతుల మీద ప్రేమ ఉంటే మీరు 8 మంది ఎంపీలు ఉంటారు, బీజేపీ ఎంపీలు. అది వస్తుంది ఖచ్చితంగా. మా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తున్నాడు, ప్రధానమంత్రి గారి మీద ఒత్తిడి చేస్తున్నాడు. ఖచ్చితంగా యూరియా వస్తుంది అందరికీ, తెలంగాణ రైతులకు అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు చెప్తున్నమాట. ప్రధానంగా కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు పాత్ర శూన్యం. అంతేకాకుండా అటు యూరియా కొరత త్వరలోనే తీరబోతా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన తెచ్చినటువంటి ఒత్తిడి కారణంగానే ఈ యొక్క యూరియా రాబోతా ఉంది అనేది కూడా గజ్జల కాంతం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు న్యూస్, హైదరాబాద్.